హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా టేస్ట్గా ఉండే కొత్త స్టైల్ కరివేపాకు పొడి చేద్దామండి. ఇప్పుడు ఈ పొడి కోసం పచ్చిశనగపప్పు 3 స్పూన్లు, మినపప్పు 3 స్పూన్లు, పల్లీలు 1 స్పూను, నువ్వులు 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూను, మెంతులు చిటికెడు, గసగసాలు 1 స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 2 స్పూన్లు. ఇవన్నీ కొంచెం వేగాక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి వేసి, చింతపండు ఒక 1.5 ఇంచు ముక్కలు వేయాలండి. ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రేఖలు, చిన్నవి సాంబార్ ఉల్లి 1 స్పూన్ వేసుకుని బాగా వేయించాలి. వేగిన తర్వాత ఉల్లి వెల్లుల్లి ఒక గిన్నెలోకి తీసుకుని మిగతావి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చేతుల నిండా శుభ్రంగా కడిగి తడి లేకుండా నీడలో ఆరబెట్టిన కరివేపాకు అస్సలు మాడకుండా గలగల శబ్దం వచ్చే వరకు వేయించాలండి. ఇప్పుడు చల్లారిన కరివేపాకుని మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పు వేసి 2 సార్లు ఇట్లా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేయించి ఉంచిన ఉల్లి వెల్లుల్లి కూడా వేసి 2-3 సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి ఉంచండి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉల్లిపాయలు వేయొద్దండి. అంతేనండి, డిఫరెంట్ స్టైల్లో కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.